గారిని అవమానపరిచినట్టు మాట్లాడిన అమిత్ షా గారిని వెంటనే జై భీమ్. అంబేద్కర్ గారిని అవమానపరిచి ఈరోజు కొడిమ్యాల మండల కేంద్రంలో అన్ని పార్టీల సమక్షంలో అఖిలపక్ష పార్టీ సమక్షంలో మన టీఆర్ఎస్ పార్టీ పులి వెంకటేష్ గౌడ్ ఉన్నారు, చిల్వేరి నారాయణ గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ, మరి అదేవిధంగా అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో మేము అందరం కూడా కలిసి ఆయన అంబేద్కర్ గారిని అవమానపరిచినట్టు మాట్లాడినందుకు నిరసనగా వాటిని తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే అంబేద్కర్ పేరు పదే పదే ఎందుకు తీస్తున్నారు అనేది ఆయన మాట్లాడి అవమానపరిచిండు. అలా మాట్లాడితే అంబేద్కర్నే కాదు యావత్ భారతదేశాన్ని అవమానపరిచినట్టు, రాజ్యాంగాన్ని అవమానపరిచినట్టుగా మేము భావిస్తున్నాము. అలాంటి వ్యక్తిని కేంద్ర కేబినెట్ నుంచి వెంటనే బర్తరఫ్ చేసి మరి ఆయనను సస్పెండ్ చేయాలి, ఆయన పార్లమెంట్ సభ్యత్వం కూడా రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా స్పందించి తగు చర్యలు తీసుకోవాలని, చట్టపరమైన చర్యలు తీసుకొని మరైతే భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ విలువలను కాపాడాలని చెప్పి కొడిమ్యాల మండలంలో మేము డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్.